బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలో LVM-3 M6 ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. రేపు ఉదయం 8:54 బాహుబలి రాకెట్ను నింగిలోకి ప్రయోగించనున్నారు. యుఎస్కి చెందిన బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. తొలిసారి భారీ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపుతుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు, బరువు 6400 టన్నులు ఉండగా ఈ రాకెట్ ప్రయోగ సమయం 15 నిమిషాల 7 సెకన్లు ఉండనుంది. సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలో LVM-3 M6 ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. రేపు ఉదయం 8:54 బాహుబలి రాకెట్ను నింగిలోకి ప్రయోగించనున్నారు. యుఎస్కి చెందిన బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. తొలిసారి భారీ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపుతుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు, బరువు 6400 టన్నులు ఉండగా ఈ రాకెట్ ప్రయోగ సమయం 15 నిమిషాల 7 సెకన్లు ఉండనుంది. దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి ఫస్ట్ ఎవర్ భారీ ఉపగ్రహం లాంచింగ్ చేయబోతుంది ఇస్రో. దీనిపైన మీ దగ్గర ఉన్న అప్డేట్ వివరించండి. మహిళ కూడా LVM-3 రాకెట్ ప్రయోగంతో ఇస్రో సెంచరీ కొట్టేదిస్తూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏదైతే అమెరికా భారత్ సంయుక్తంగా చేపడుతున్న ప్రయోగం అని చెప్పుకోవచ్చు. ఇస్రో చేపడుతున్న యొక్క 100వ ప్రయోగం కావడంతో కూడా ఈ యొక్క వ్యూహాత్మకటువంటి సరికొత్త రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనికి సంబంధించి రేపు రాకెట్ ప్రయోగం ఉన్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఇప్పటికే తిరుపతి కావచ్చు, స్థానిక సూలూరుపేట చెంగలయమాలను కూడా పూర్తి స్థాయిలో పూజలు నిర్వహించారు. పూర్తి స్థాయిలో యొక్క ప్రయోగం సక్సెస్ కావాలని కూడా శాస్త్రవేత్తలు కూడా కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఈ షార్ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా BSF జవాన్లతో కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. డిసెంబర్ 24వ తేదీ అంటే రేపు ఉదయం సుమారు 8:54 నింగిలోకి యొక్క భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగం చేపడుతుంది. దీనికి సంబంధించి కౌంట్ టైం ప్రక్రియ కూడా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఒకప్పుడు మాత్రం సైకిళ్లపై రాకెట్లను తీసుకెళ్లి ప్రయోగాలను ఇస్రో చేపట్టేది. అలాంటి ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు చేసిన దిగ్గజాలైనటువంటి రష్యా, అమెరికా లాంటి దేశాలు కూడా మన ఇస్రోను అపహేళన చేసినటువంటి సందర్భాలు కూడా మన గతంలో చూసాం. అలాంటి రష్యా, అమెరికా దేశాలకు కీలకంగా ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టే స్థాయికి ఇస్రో చేరుకోవడంపై ఇప్పటికీ భారతదేశ యావత్ కూడా గర్వంగా చెప్పుకుంటుంది. మరోవైపు ఇటు అమెరికా అదే భారత సంయుక్తంగా రేపు మహాబాహుబలి రాకెట్ సెంచరీ కొట్టే దిశగా ముందుకు వెళ్ళిన నేపథ్యంలో శాస్త్రవేత్తలు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. దీనికి నింగిలోకి ప్రవేశపెట్టేందుకు కొద్ది గంటల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అక్కడ అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే 5 ఏళ్ల క్రితం వరకు చిన్న చిన్న ఉపగ్రహాలు మాత్రమే ప్రయోగించే సామర్థ్యం ఉన్నటువంటి ఇస్రో ఇప్పుడు అత్యంత భారీ ఉపగ్రహాలు సైతం కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం రాకెట్ ను తయారు చేసింది. మరికొన్ని రోజుల్లో మహాబాహుబలి రాకెట్ ప్రయోగం జరగబోతున్నట్టు కొద్దిసేపటి క్రితమే ఇస్రోకు సంబంధించిన చైర్మన్ నారాయణ కూడా తెలియజేసిన పరిస్థితి. అయితే రేపు 24వ తేదీన జరిగేటువంటి LVM-3 రాకెట్ ప్రయోగం సెంచరీ కొట్టిన నేపథ్యంలో సుమారు 8:50 నింగిలోకి దీన్ని ప్రవేశపెడతారు. దీని అనుసంధానంగా ఇప్పుడు ఏదైతే ఇటు భారత్ అంతరిక్ష పరిశోధన ఉన్నటువంటి శ్రీహరికోట రాకెట్ ప్రయోగం బ్లూ బర్డ్ ప్రయోగం చెప్పుకోవచ్చు. ఈ ఉపగ్రహాన్ని LVM-3 M6 అనేటువంటి రాకెట్ ద్వారా పంపిస్తున్నారు. ఇది యొక్క శాటిలైట్ భారత్ అదేవిధంగా అమెరికా సంయుక్తంగా చేపట్టిన నేపథ్యంలో ఇక్కడ రాబోటువంటి ఏదైతే శాటిలైట్ అంతంగా సిగ్నల్ వ్యవస్థ కూడా మెరుగైనటువంటి సేవలు అందించే దిశగా కూడా ఇది ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తూ పరిస్థితుంది. అయితే
ఆ 4 టన్నుల ఉన్నటువంటి బరువు ఉన్నటువంటి యొక్క ఉపగ్రహాలు సైతం నింగిలోకి తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన రాకెట్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇస్రో సక్సెస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బాహుబలి రాకెట్ గా పిలిచేవారు గతంలో కూడా వీటి ఇప్పటి వరకు కూడా ఏదైతే మనం చెప్పుకునే దిశగా కూడా మరికొద్ది గంటల సమయం ఉంటుంది నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగం దానికి సంబంధించి ఇటు ట్రయల్ రన్స్ కావచ్చు, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే టెక్సాస్ కేంద్రంగా పనిచేసేటువంటి ఏ స్పేస్ మొబైల్ సంస్థ యొక్క బ్లూబర్డ్ శ్రేణి ఉపగ్రహాన్ని రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా మనం చూస్తూనే ఉన్న మొబైల్ బ్రాడ్బ్యాండ్స్ కావచ్చు, మెరుగైన సేవలు అందించే దిశగా కూడా ఈ బ్లూబర్డ్ శాటిలైట్ వారు రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ యొక్క ఉపగ్రహం పూర్తి స్థాయిలో కూడా బ్యాండ్విడ్త్ నెట్వర్క్ అందించే సామర్థ్యం కలిగి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే యుఎస్ఏ సంబంధిత శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరోవైపు భూమిపై పనిచేసే మొబైల్ నెట్వర్క్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సేవలకు సంబంధించి లైసెన్స్ అకౌంట్స్ కావచ్చు, అనుసంధాన సేవలు ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించేలా కూడా ఈ యొక్క వ్యవస్థ పనిచేస్తుందని చెప్పేసి ఇప్పటికే దీనికి సంబంధిత యుఎస్ఏ శాస్త్రవేత్తలు కావచ్చు, బ్లూబర్డ్ కావచ్చు, ఈ యొక్క మొబైల్ సంస్థ కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇతర ఉపగ్రహాల కంటే కూడా ఇది 3.5 రెట్లు పెద్దగా ఉండే అవకాశం ఉంది. సుమారు 10 రెట్లు అధిక డేటా సామర్థ్యంతో కూడా ఇది పనిచేస్తుంది. మరోవైపు ఏ రాకెట్ భారత్ చేపట్టినటువంటి గగన్యాన్ కావచ్చు, ప్రత్యేక ప్రాజెక్టు వ్యామగోమాల ద్వారా కూడా అంతరిక్షంలోకి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ మరొకటి అంశం ఏంటంటే ఈ ఇస్రో చేపట్టే ప్రయోగాలు ఇది 100వ సార్లు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ శాస్త్రవేత్తలు కావచ్చు ఇప్పటికీ అక్కడ చేరుకుంటున్నారు. పూర్తి స్థాయిలో దీన్ని రేపు సక్సెస్ చేసేందుకు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితులు కనిపిస్తుంది మధ్య. రైట్. అక్కడ మరి ప్రస్తుతం శ్రీహరికోట దగ్గర ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి తేజ? అంటే అక్కడే ఉన్నారు కదా మీరు, దాని పట్ల అంటే స్టూడెంట్స్ని ఎవరైనా ఎలో చేస్తున్నారా? అక్కడ ఉన్న ఏర్పాట్ల సంగతి తెలియజేయండి. ప్రతిసారి కూడా ఇస్రో నుంచి రాకెట్ ప్రయోగం ఉందంటే యావత్ దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు. రాకెట్ లాంచ్ ప్యాడ్ నుంచి నెయ్యిలోకి తీసుకునే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ప్రత్యేకించి ఆ నేషనల్ మీడియా కావచ్చు, విధంగా లోకల్ మీడియాతో పాటు ప్రత్యేకించి పొలిటికల్ తో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు కూడా అక్కడ పాసుల ద్వారా కూడా అక్కడ జారీ చేస్తారు. పూర్తి స్థాయిలో అక్కడ భద్రతా బలగాలు ఏర్పాటు చేస్తున్నారు. శాశ్వత ప్రాంతం అంతా కూడా సిఎస్ఎఫ్ జవాన్లతో కూడా మోహరిస్తున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు, మరోవైపు పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణ చేస్తారు. ప్రత్యేకించి విద్యార్థుల్లో యొక్క సృజనాత్మక నేపథ్యంలో శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, ఇస్రో ఇప్పటి వరకు ఎలాంటి సక్సెస్ రూపంలో ముందుకెళ్ళింది, అంతరిక్ష ప్రయోగం నుంచి ఇప్పటివరకు మనం ఎలాంటి ప్రయోగాలు నిర్వహించి అంతరిక్ష కూడా పూర్తి స్థాయి అక్కడ ఫోటో గ్యాలరీ కావచ్చు, ఎగ్జిబిషన్ గ్యాలరీని ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకించి అక్కడికి వచ్చేటువంటి వారికి యొక్క ఏదైతే ఈ రోజు రేపు జరగబోయే ప్రయోగానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఆధారంగా కూడా అక్కడికి వచ్చే ప్రజానికాన్ని కూడా తెలియజేసే అవకాశం ఉంది. రేపు ఉదయం సరిగ్గా 8:54 ఒక LVM-3 బాహుబలి రాకెట్ నింగిలోకి ప్రయోగించిన నేపథ్యంలో దీని ఎత్తు సుమారు 43.5 మీటర్లు, బరువు 6,400 మీటర్లు ఉండగా ఈ రాకెట్ ప్రయోగం 15 నిమిషాల పాటు 7 సెకండ్లు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికి వైపు ఆ శాస్త్రవేత్తలు చెప్తూ పరిస్థితుంది. ఏదైతే ఈ బ్లూబర్డ్ బ్లాక్ శాటిలైట్ నింగిలోకి వెళ్ళిన తర్వాత శాటిలైట్ ఉన్నటువంటి స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన అనుగుణంగా కూడా దీన్ని పూర్తిగా సక్సెస్ చేసేందుకు శాస్త్రవేత్తలు కూడా పూర్తిగా దీనిలో కొద్ది రోజులు నుంచి కూడా నిమగ్నమైన పరిస్థితులు స్థాయిలో. రైట్ తేజ, థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.